కౌశికాన్వయ సంజాతం గోపాలార్య పదాశ్రితం అప్పలార్య గురుం వందే రామాయణ శిరోమణిం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భగవద్బంధువులారా, కౌసల్య ఆశీర్వదించిన ఆశీర్వచనం ఎంతవరకు పనిచేస్తుందంటే రామచంద్రస్వామికే కాదు, రామచంద్రస్వామి సంతానమైన కుశలవులు కూడా రాజభోగాలు లేకుండా ఎక్కడో ఉన్నప్పటికీ అంతటి పౌరుషము, అంతటి జ్ఞానము, శాస్త్ర సంపద, గానము ఇవన్నీ రావాయంటే అమ్మవారి కటాక్షమే. ఇక్కడ చూడండి, ఓమాన మాపో మానుషీరముకృతం ధాత తోకాయ తనయాయ శమ్యో. కౌసల్య చెప్పిన మాట చూడండి. మానుషీ మానవుల హితం కోసమని చెప్పి, అముక్తం హింసించబడనిది, ఓమానం రక్షణకరమైన అన్నము, భోగము, సంపద ఏదుందో అది తోకాయ తనయాయ శమ్యో దత్త. ఉపద్రవం లేనట్టుగా మా పిల్లలకి మనుమలకి కూడా ప్రసాదించు. యూయం హి ష్ట భిషజో మాతృతమా. మీరందరూ కూడా తల్లుల కంటే విపరీతమైన అతిశయమైనటువంటి ప్రేమ కలిగిన వారు మీరు. చేత మాకు ఇవ్వండి అయ్యా. అంతేనా? విశ్యశ్చ స్థాతు జగతో జనిత్రి. ప్రపంచంలో ఉండే స్థావర జంగమములన్నిటికీ కూడా తల్లులు మీరు. ఓ ఓషధులారా, వనస్పతులారా, జలములారా, పంచభూతములారా రక్షించండి. అక్కడ తల్లిగా కేవలం రాముడికే చెప్పింది కాదు, మనుమల దాకా కూడా వెళ్ళింది. అది విశేషం. జత కౌసల్య అంటే సుఖాన్ని తెచ్చిపెట్టేది, కుశలమును అందించేది ఆవిడ. అలాంటి మహాతల్లి. తన్నో రాయ పర్వతా తన్న ఆప తత్ రాతిషాచ ఓషధి ఉదజ్జౌ వనస్పతి పృథివీ సజోష ఉభే రోతది పరిపాతున. ఇది వేదవాక్యమే, అమ్మ మాటల్లో వినిపిస్తోంది చూడండి. సంపదలు ఇచ్చే పర్వతాలు. పర్వతాలు ఒట్టి కొండలు కాదండి, అక్కడ అద్భుతమైన చెట్లు వస్తాయి, ఓషధులు వస్తాయి. అంతేకాదు పర్వతాల చేతనే వర్షం పడుతుంది. ఆ వర్షమంతా కొండల మీద కురిసి కిందకు వస్తుంటే ఆ ఓషధులన్నీ నీళ్లల్లో కలుస్తున్నాయి. పూర్తిగా నీళ్లు కిందకి జారకుండా కొంత ఉంటుంది. అందుకనే పర్వత ప్రాంతాల్లో టీ, కాఫీ ఇలాంటివి ఉంటాయి. అందుకనే మా మాస్టర్ మమ్మల్ని వేళాకోళం చేసేవాడు. వీడిది నల్లరేగడి మట్టి కాదురా, కొండ ప్రాంతం, టీ కాఫీ పండుతుంటుంది అంటే వీడి చదువు అంతా ఏమిటి వస్తుంది, జారిపోతుంది, ఆ కాసు చదివి వాడికి వస్తుంది వేళాకోళం చేసేవారు ఒకప్పుడు. అలాగా అంచేత తన్న ఆప తత్ రాటిరాచ ఓషధి. జలములు కానీ ఓషధులు కానీ ఇవన్నీ కూడా ఉతజ్జౌహు వనస్పతి. జులోకంలో ఉన్నవి, భూలోకంలోని వనస్పతులు, పృథివీ భూమండలము అన్నీ కూడా సజోష ఉభే రోదసి పరిపాతున. దివి భువి సకల ప్రపంచము కూడా మాకు రక్షణ కలిగించి తీరాలి. ఇది విశేషం. అది గమనించండి. అల్లా ప్రార్థించింది ఆవిడ. అంతేనా? ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఒకటి. అస్మే ఇంద్ర వరుణో మిత్రో అర్యమా. అంతేకాదు అజ్జులోకము జుమ్ని. అంతేనా? యచ్చంతు మహిశర్మ ప్రేక్ష. మాకు వీళ్ళందరూ కూడా మంచి సంపద ఇవ్వాలి. అందుకనే వీళ్ళకి చిత్రకూటంలో క్షేమం కలిగింది, పర్ణశాలలో క్షేమం కలిగింది, రాజ్యం తిరిగి వచ్చిన తర్వాత క్షేమం కలిగింది, పిల్లలకి రాజ్యాలు వచ్చాయి. అలాంటిది అవధ్రం జ్యోతి అదితే వృతావృత. మేము ఆరాధన చేసే యాగాలు చేస్తున్నామే, అవన్నీ మమ్మల్ని
అదితి కాంతి హింసించరాదు. సూర్యుని కాంతి ఎక్కడా కూడా మమ్మల్ని హింసించకూడదు రాముణ్ణి అంటోంది. నువ్వు యజ్ఞాలు చేస్తావు, అక్కడ ఎక్కడా కూడా ప్రమాదం జరగకూడదు. సీతాదేవి హనుమంతుడిని అదే అడిగింది. రాముడు కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నాడు కదా అంటే, అమ్మా నువ్వు పక్కన లేకపోయినా లేనప్పుడు చేయాల్సిన పనులు ఏముంటాయో అవి చేస్తున్నాడు. అందరూ దేవతలకి నమస్కరిస్తున్నాడు. దేవస్య శ్లోకం సవితు మనామహే. ఈ సూర్యస్థుతిని మేము తెలుసుకుని చేస్తాము. ఇదే ఆదిత్య హృదయం తరువాత జరిగిన పని. మా పూజలకి వచ్చే దేవతలు, యాగాలకు వచ్చే దేవతలు ఎవళ్ళో తెలుసునా రామ? నీ యాగాలలో వాళ్ళంతా వస్తారయ్యా. దేవో భగ సవిత రాయ అంశ ఇంద్ర వృత్రస్య సంజిత ధనానాం రుభుక్షావాజ ఉతవా పురంది అవంతున అమృతాస తురాస. తురాస చాలా త్వరగా వచ్చేవాళ్ళు. అమృతాస మరణించని వారు, అమృతత్వముతో కలిగి ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా మాకందరూ రావాలి, రక్షించాలి దేవతలందరూ. ఇది యాగంలో చెప్తున్నమాట. అదే కౌసల్య చెప్తోంది, నీకు ఈ దేవతలంతా రక్షించాలి అని చెప్పి. దేవతలందరూ చెప్పే చోట ఇంకో చమత్కారం ఉంది. ఏమిటది? సోమం రాజానం వరుణం అగ్నిం అన్వారభామహే. కొన్ని వేదమంత్రాలు పునరుక్తిలా అనిపిస్తాయి, కాదు, భాషలో తేడా ఉంటుంది. అంచేత ఆదిత్యం విష్ణుం సూర్యం బ్రహ్మాణంచ బృహస్పతిం. ఇలాంటివి 9 మంత్రాలున్నాయి జలానికి సంబంధించినవి. అవి కూడా చెప్పుకుందాం. అందుకనే రాముడు సముద్రాన్ని కూడా అవలేలగా దాటగలిగాడు, నదులు దాటాడు. ఇక్కడే ఓ ప్రశ్న వేసుకోవాలి, సమాధానం చెప్పాలి. ఇది పొరపాటును మేము ఉపన్యాసంలా చెప్పి పీఠాధిపతులకి దూరం అయ్యాం. పాలకొల్లులో 2002లో కాబోలు శ్రీరాముని యొక్క సాగర బంధనము, సేతు బంధనం అని అడిగితే నోరు మూసుని కథ చెప్పుకోవచ్చు కదా. అక్కడ యాగదేశంలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే యాగ దీక్షలో ఉన్నవాళ్ళు, వ్రత దీక్షలో ఉన్నవాళ్ళు సముద్రాలు ఇలాంటివి దాటకూడదండి. అంచేత మరి రాముడు ఎలా దాటాడు? నేను వనవాస దీక్ష అన్నాడు కదా అని ప్రశ్న వేసుకుని సమాధానం యజుర్వేదంలోంచే చూపించాం. ఎలాగా? తం సేతుం కృత్వా తరతి, తమేవ సేతుం కృత్వా తరతి. వరుణదేవుణ్ణి ఆరాధన చేసి బండరాళ్ళు నీళ్ళల్లో పడేసినట్టయితే అది చేస్తే అప్పుడు దాటుకున్నప్పుడు ఎగురుకుంటూ వెళ్ళినా ఈదుకుంటూ వెళ్ళినా ఎలా వెళ్ళినా నది దాటినట్టు కాదు అని ఉంది. అది చెప్పుకున్నాం. అది తప్పర్థంలా వేరే వాళ్ళకి అందింది. అంచేత మమ్మల్ని ఓ పక్క కట్టేబెట్టారు. టిష్యూ పేపర్ అయినా కాస్త చేతులు తుడుచుకోవడానికి ఉపయోగిస్తారు, మమ్మల్ని దానికి కూడా లేకుండా దూరం పెట్టారు. ఇదిగో ఇక్కడుంది నదులకి స్థుతి. ఇది జగతీ ఛందస్సులో చెప్తాడు. ఎక్కడ? ప్రసువ ఆపు మహిమానం ఉత్తమం కారుర్వోచాతి సదనే వివస్వత ప్రసప్త సప్తత్రేదాహి చక్రుము ప్రసుత్వత్తరీణామతి సింధురోజస. ఋగ్వేదం 10వ మండలంలోది. కొంచెం కష్టమైన పదాలు ఇవి, చూసుకోండి. హే ఆప, ఓ జలములారా, మీరు మహిమానం, అంతేకాదు ఉత్తమం, కారుహు. మేమేం చేస్తున్నామంటే మహత్వము గల స్తోత్రం చేస్తున్నాం, ఉత్కృష్టమైనది. కారుహు, ప్రియమేధస్సు పుత్రుడన్నవాడు సింధుక్షితుడు. నా పేరు ముద్దు పేరు కారుహు. అది నేను వివస్వత, పరిచర్యలు చేసే యజమాని యొక్క సదనే, యజ్ఞగృహంలో శుశ్రవో ఓచతి, బాగుగా విశేషంగా పలుకుతున్నాను. నేను ప్రియమేధస్సు పుత్రుణ్ణి, సింధుక్షితుడని మీకోసం యజ్ఞంలో చదువుతున్నాను ఈ మంత్రాన్ని బాగా. అంచేత మీరు జలములన్నీ నదుల కింద మారి సప్త 7 7 14 కావచ్చు, 7 49 కావచ్చు, అన్ని పాయలుగా మారి త్రేధా 3 రకాలుగా పృథివీ అంతరిక్షం జిరోకాల్లో ప్రవహించండి. త్రేధా చక్రము
3 విధాలుగా ప్రవర్తించండి, ప్రవహించండి. శృత్వరీణాం, మీ మధ్య లోపల సింధు, ఈ పేరు గల నది ఉంటుంది, సింధు నది. ఓజస, తన బలముతోటి అన్ని నదులని అతిశయించి ప్రవహించుగాక. సింధు నది గొప్పతనమది. ఆ సింధు శబ్దంలోంచే ఇండ్ అని వచ్చింది, హిందూ అని వచ్చింది. ఆ పదాలు అక్కడి నుంచి వచ్చాయి. సింధు నది గొప్పతనం మనకి తెలియదు. నదుల్లోకెల్లా పెద్ద నది సింధు నది. అంతేకాదు, అలాంటిది ఇంకో నది ఉంది, అమెరికా ప్రాంతాల్లో ఉంది, అమెజాన్ అంటారు. అది ఎంత గొప్పదంటే, నది సాధారణంగా సముద్రంలో కలిస్తే ఆ సముద్ర ప్రాంతంలో వచ్చే నీళ్లు నదిలోకి చొచ్చుకొస్తాయి. కానీ అమెజాన్ గొప్పతనం ఏమిటో తెలుసునా? అది సముద్రంలో కలిస్తే ఆ సముద్ర ప్రాంతంలో సుమారు 5-6 కిలోమీటర్ల వెడల్పుని తీయటి నీళ్ళే ఉంటాయి. ఇది చమత్కారం. అలాగే నైలు నది ఉంది, మరొకటి ఉంది. ఇవన్నీ కూడా ఇది సింధు. అంచేత ఈ సింధు నది అన్ని నదులకి అనుసరించి ప్రవహించుగాక. అలాంటి నదులు మిమ్మల్ని రక్షించుగాక. చాలామంది అంటారు, కుంభమేళాకి వెళ్ళలేకపోయేవండి, ప్రాణం పోతుందో ఏమిటో. ఆయన పుష్కరాలు అయితే నేను వెళ్ళలేదు, కుంభమేళ ఏమి నష్టం? హాయిగా తలుచుకో. నీళ్లల్లో 11 ఆవగింజలు వేసి 7 ఆవగింజలో సరస్వప స్నానం ఒక్కసారి తలుచుకో, ఆ పుణ్యం నీకు లభిస్తుంది. ఇది విష్ణు ధర్మోత్తర పురాణంలో పరశురాముడికి వరుణుని కుమారుడు చెప్పాడు. పుష్కరుడన్నవాడు గమనించండి కాస్త. ప్రతే అరదత్ వరుణ యా తవే ప్రధ సింధు యద్వాజాం అభ్యద్రవస్తం భూమ్య అధిప్రవతాయాసి సామనా యదేషాం అగ్రం జగత మీరయస్యతి. చెప్పుకున్నాం, ఋగ్వేద మంత్రాలు కొంచెం ఇబ్బంది పెడతాయని. హే సింధో తే యాతవే, నీ నిరాటంకంగా ఉండే గమనానికి వరుణ పద ప్రఅరదత్, వరుణదేవుడు నీకు మార్గమిచ్చుగాక. అంటే ఇతర నదులకంతా కూడా వేగంగా నిండుగా ప్రవర్తించాలి, అలా వెళ్ళు. అంతేకాదు, సింధు తూర్పు దిక్కుగా ప్రవహించు జాగ్రత్తగా. యత్, ఎందువలనైతే వాజాంత్వం అభ్యద్రవ, అన్నములని అభిరక్షించి ప్రవహించాలి. అంటే మా ప్రాంతాలన్నీ సస్యశ్యామలం చేయాలి. అభిద్రవ భూమ్యా అది సానునా, భూమి మీద ఉన్నతమైన మార్గములలో లోయల గుండా ఇలాంటి చోట్ల నుంచి ప్రవిత యాసి, ప్రవత యాసి, జాగ్రత్తగా ప్రవహించు వెళ్ళి శాఖోపశాఖలుగా భూమండలాన్ని బాగు చెయ్యి. అంటే సింధు నది పర్వతాలను చీల్చి వెలువడుతుంది కదా, అలాగా. యత్ ఏషాం జగతాం, అలాంటి ఉన్నత మార్గంలోంచి వెడుతున్న నువ్వు ఈ సర్వజగత్తుకి ప్రాణిజాతానికి అగ్నం ఇరజ్యసి. అమ్మా, నువ్వు అగ్రం ఇరజ్యసి, ప్రత్యక్షముగా ఉండి మమ్మల్ని రక్షిస్తావు. అందుకని ఓ నదులారా, మా అబ్బాయిని రక్షించాలి, నా నదుల యొక్క క్షేమం అంతా మీకు కలగాలి అంటూ కౌసల్య చెప్తుంది నదీస్తుతి. అంతేకాదు, దివి స్వనోయతతే భూమ్య ఉపరి అనంతం సుష్మం ఉదయతి భానునా అభ్రాదివ ప్రస్తనయంతి వృష్టయ సింధుర్యదేతి వృషభోను రోరువత్. భూమ్యోపరి స్వనః దివి యతతే, బ్రహ్మాండంగా ధ్వనిస్తూ దివిలో వ్యాపిస్తుంది ఆవిడ, భూమ్యా ఉపరి, పైని. అంతేకాదు, అనంతం సుష్మం, అత్యంత వేగము కలిగిన భానున, దీప్తిగల కెరటాలతోటి ఉదయర్తి, ఉద్గమిస్తుంది, అద్భుతమైన కెరటాలతోటి ఉద్యమిస్తుంది. అభ్రాదివ, ఆకాశంలోలాగా అంతరిక్షంలోలాగా మేఘాల వలె, వృష్టయ ప్రస్తవయంతి, వాటి వలనే ఆ శబ్దం చేస్తుంది. ఈ నీళ్ల ప్రవాహం వల్ల అలాంటి శబ్దం వస్తుంది. యత్ సింధు రోరువతు, ఎప్పుడైతే ఈ నది సింధు నది ధ్వనిస్తూ వెడుతుందో, వృషభోన ఏతి, అది గర్జించే
ఆబోతు కేక పెట్టేలాగా అదేమిటి రంకెలు వేసి ఆబోతులాగా ముందుకెడుతుంది. ఆ రంకెల వల్లనే మాకు ఆనందం కలుగుతుంది జలపాతాల ధ్వని చేత. అభిత్వా సింధో శిశుమిన్న మాతరు వాచ్ర అర్షంతి పయసేవ ధేనవ రాజేవ యుద్ధ్వా నయసి త్వమిత్సిచౌ యదా సామగ్రే ప్రవతామివ రక్షతి. అమ్మా సింధుదేవత, ఇక్కడ అమ్మవారు ఒట్టి మాటల్లో చెప్తున్న మాట కాదు ఇది. అమ్మా శిశువివ మాతర, తల్లులు తమ పిల్లల్ని ఎలా రక్షిస్తారో నీవు కూడా అలాగే ఇతర నదులన్నీ శబ్దిస్తూ అభిహర్షతి, వాళ్ళని నీవు చేరతావు, ఆ నదులు వచ్చి నిన్ను చేరతాయి. అలాంటిది ఉపయసేవ ధేనవ, పాలు చేపిన నవప్రసూతి ఆవులలాగా యుద్ధ్వా రాజేవ, యుద్ధం చేసే రాజులాగా త్వమిత్ శుచౌ నయసి, ఉదకపూర్వకంగా ఉన్నటువంటి నిన్ను మేమంతా చేరుతాము. యత్ ఆసాం ప్రవతాం, ఎప్పుడైతే నీతో సహా నడిచే ఆ జలాలున్నాయో అవన్నీ అగ్రం ఇనక్షసి, నీ ముందేవి నడుస్తాయి, నిన్ను అనుసరిస్తాయి ఇతర నదులన్నీను. అలాంటి నదులన్నీ కూడా నాయనా రామ నిన్ను ఎప్పుడు రక్షించుగాక, క్షేమాన్ని కలిగించుగాక. అంతేనా? యమమ్మే గంగే యమునే సరస్వతి శుతద్రి స్తోమం సచత పరుష్ణ్య అసిక్య మరుద్రదే వితస్తయ ఆర్జికే ఏ శృణి ఆసు సోమ. నదులన్నీ అని చెప్పింది కదా, ఆ ఒక్క మాటకి వ్యాఖ్యానం ఇది. ప్రధానమైన 7 నదులు నీకు అవయవభూతములై ఉండాలి. ఎవళ్ళు వాళ్ళు? గంగా యమున సరస్వతి సుతుద్రి పరుష్ణి అసిక్య, ఇవన్నీ మరుద్వదే వితస్తాయ సపోషాయ, వీళ్లతో కలిసి ఇంకో 7 ఆర్జికియే, వేరే నదులు 7. మేమందరం కూడా మా స్తోత్రాన్ని అంగీకరించి వాటితో కలిసి ప్రసరించండి. అంటే నువ్వు వెళ్ళే దారిలో ప్రత్యక్షంగా కనిపించే నదులు, కనిపించని నదులు, ఇవన్నీ కూడా. కానీ తమాషా ఏమిటంటే సీతాదేవి గోల పెట్టింది, గోదావరి చెప్పమ్మ రావణాసుడి, కానీ రావణాసుడి భయానికి నదులు కూడా ఆగిపోయాయి, చెప్పలేదు. గోదావరి గంతుం స్థిమితం గంతుం ఆరేవే, అందుకని గోదావరికి శాపం పెట్టింది సీతాదేవి. రాముడు అని చెప్పి తమాషాగా చెప్తారు, తర్వాత శాపం పోయిందని పురాణ గాథల్లో ఉంది. అలాగా మీరందరూ కూడా వినండి, మమ్మల్ని రక్షించండి అంటూ చెప్తోంది అమ్మవారు. కౌసల్యాదేవి ప్రార్థించింది, అదే రాముడికి లభించింది. మరిన్ని విశేషాలు మళ్ళీ తప్పదు. కొంచెం వేదమంత్రాలు కొంచెం కఠినంగానే ఉన్నాయి, అయితే భావం ఒకటి చెప్పుకుంటున్నాం. స్వస్తి.